కేసీఆర్ ఫోటో లేకుండానే ప్రజల్లోకి కవిత వస్తున్నారు. జిల్లాల బాటకు సిద్ధమవుతూ ఉన్నారు కవిత. జాగృతి జనం బాట పేరిట జిల్లాల్లో యాత్ర చేపడుతూ ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కవిత యాత్ర పోస్టర్ రిలీజ్ అవుతుంది. ఇక పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేకుండా రిలీజ్ చేశారు. అది అగౌరవపరిచినట్లు కాదు అంటూ కూడా కవిత మాట్లాడారు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. తెలంగాణ జాగృతిని బలపరచడానికే జనంలోకి వెళ్తున్నాం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలనుకోవటం లేదంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇక జాగృతి బాట పోస్టర్ను కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ జాగృతి బాట పోస్టర్లో కూడా ఇటు కేసీఆర్ ఫోటో అయితే ఏమీ లేదు. ఈ ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కూడా ఈ జాగృతి యాత్రకు సంబంధించిన పోస్టర్ని ఆమె రిలీజ్ చేశారు. ఇక జాగృతి పార్టీని జిల్లాల్లో జాగృతి జనం బాట పేరిట కూడా జిల్లాల్లో యాత్ర చేపడుతూ ఉన్నారు. ఇక ఇది జనాల్లో బలపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. జాగృతి జనం బాట అక్టోబర్ 25 నుంచి కూడా ఫిబ్రవరి 13 వరకు కూడా ఇది కొనసాగనుంది. మేధావులతో సమాలోచన, ప్రజలతో మమేకం. ఇక మేధావులతో సమాలోచన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కూడా కవిత యాత్ర పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే తాను గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారో అదే టైంలో తాను ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా అనేక సార్లు తను మాట్లాడటము, చిట్ చాట్ చేయడం కూడా జరిగింది. ఇక చిట్ చాట్ చేసిన సమయంలో కేసీఆర్ ఫోటోతోనే తన రాజకీయాలు ఉంటాయంటూ కూడా అప్పుడు కవిత మాట్లాడారు. ఇక ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కవిత యాత్ర పోస్టర్ జాగృతి జనం బాట పోస్టర్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మేధావులతో సమాలోచన. ఈ విషయాన్ని గతంలోనే కవిత చెప్పడం జరిగింది. కేసీఆర్ బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఆ పార్టీని పెట్టే ముందర కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ఆ పార్టీని పెట్టే ముందర కూడా అనేక మందితో కూడా తను మాట్లాడటం జరిగింది. ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో ఇప్పుడు ఈ విషయంలో కూడా కవిత మేధావులతో చర్చించే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, తర్వాత నా స్టెప్ ఏంటన్నదని కూడా చెప్పారు. సో అదే విధంగా ఇప్పుడు అదే బాటలో కవిత వెళ్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కూడిన ఈ పోస్టర్ని అయితే తాను రిలీజ్ చేశారు. జాగృతి జనం ఈ పోస్టర్ని జాగృతి జనం బాట పోస్టర్ని తాను రిలీజ్ చేసి ఇక జాగృతిని గ్రౌండ్ లెవెల్లో కూడా ఇటు తెలంగాణలో బలపరిచేందుకు కూడా జై తెలంగాణ జై జాగృతి అనే నినాదంతో కూడా తను చేపట్టడం జరిగింది. ఇక జనాల్లోకి తాను వెళ్తున్నారు. ఇక మేధావులతో సమాలోచనలు చేసి తాను నెక్స్ట్ నిర్ణయం ఉంటుంది. ఇక ఇప్పటికి కూడా తాను అనేక మంది మేధావులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఏ పార్టీ పెట్టాలన్నా కానీ ఫస్ట్ అది జనాల్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ పార్టీ పెట్టేసి ఒక దగ్గర కూర్చొని నేను ఈ పార్టీ పెట్టాను ఓటు వేయండి అంటే ఇప్పుడు జనాలు గుర్తించే బాటలో లేరు. ఆల్రెడీ కూడా రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. అవి జనాల నోళ్లలో నానాయి. మనం చూసాము టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాతే అది బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ అని గుర్తించలేని జనం కూడా కొంతమంది ఉన్నారు. ఇది కూడా మాకు ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి కూడా బీఆర్ఎస్లో ఉన్న నేతలే ఒప్పుకున్నారు. సో ఈ విధంగా కూడా ఒక పార్టీ పెట్టినప్పుడు ముందుగా అసలు ఎవరు ఒక వ్యక్తి తెలిస్తే సరిపోదు, అది ఆ వ్యక్తి ఏ పార్టీ ఏంటి అన్నది కూడా ముందలే జనాల నానుడిలో పాతుకుపోవాలి. ఆ తర్వాత వాళ్ళను గుర్తిస్తారు. సో ఇదే విధంగా జాగృతి పార్టీ కూడా జనాల్లో ముందల వాళ్ళ నోళ్లలో నానే విధంగా కూడా ఇప్పుడు ఈ యాత్ర చేపట్టినట్లుగా అర్థమవుతూ ఉంది. అందుకే జనం బాట అంటూ కూడా ఇప్పుడు కవిత ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక దీంతో కూడా ప్రజలతో మమేకం అయ్యేందుకు గ్రౌండ్ లెవెల్లో కూడా తిరుగుతూ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ను మాట్లాడుతూ వెళ్ళేందుకు ఇప్పటికే ఒక బీసీ నినాదం అంశంతో కూడా కవిత ముందుకు వచ్చారు. దాంట్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అది కాకుండా బీసీ నినాదం ఒక్కటే కాకుండా ఇక అనేక అంశాలను కూడా, ఎందుకంటే బీసీ అంశం కూడా ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే బీసీలకి 42% రిజర్వేషన్లు అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీసీల అంశం తీసుకుంది. ఇక జనాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఇప్పుడు కవితకు కనిపిస్తూ ఉంది. జనాల్లోకి వెళ్ళి జాగృతి పార్టీని తెలంగాణ జాగృతిని బలపరుచుకొని జనాల నోట్లో నానేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నారు. ఇక దీంట్లో కేసీఆర్ ఫోటో లేకపోవడంతో కూడా అంటే తండ్రి ఫోటో లేదు. దీనికి సంబంధించి కూడా కవిత మాట్లాడారు. అంటే అతను ఇప్పుడు వేరే పార్టీకి అధ్యక్షుడు. అలాంటిది కేసీఆర్ ఎందుకంటే తండ్రి ఫోటోతో రాజకీయాలు చేస్తా అన్నారు. కానీ దీంట్లో కనుక కేసీఆర్ ఫోటో కనుక వాడుకుంటే ఇప్పుడు ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కిందే జనాలు పరిగణించే అవకాశం ఉంటుంది. దాంట్లో చేపడుతున్న ఒక కార్యక్రమంలాగా దీన్ని చూస్తారు తప్పితే కేసీఆర్ ఫోటో ఉంటే అప్పుడు కవితకంటూ ఒక ఇండివిజువల్ గుర్తింపు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నంతకాలం కూడా కవిత తండ్రి చాటు కూతురులాగా, అన్న చాటు చెల్లిలాగా ఈ విధంగా కవితకు గుర్తింపు ఉంది. కానీ కవిత రాజకీయాలలో తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటున్నారు.
అందుకనే ఇప్పుడు ఎవరి ఫోటో కూడా లేకుండా ఒక ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడారు. మెయిన్గా కూడా తన ఫోటోనే హైలైట్ అవుతూ ఇక జాగృతి తెలంగాణ జాగృతి హైలైట్ అయ్యే విధంగా కూడా ఈ పోస్టర్ని అయితే డిజైన్ చేయించుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు జనాల్లో తెచ్చుకునేందుకు కూడా తాను ఈ యాత్ర జాగృతి జనం బాట తాను పడుతున్నారు. ఇక ఈ బాట పట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ జాగృతి జనాల నోళ్లలో నానాలని కూడా తన టైం కూడా ఎక్కువ పెట్టుకున్నారు. అక్టోబర్ టు ఫిబ్రవరి ఈ అక్టోబర్ 25న మొదలు పెడితే ఈ జనం బాట ఫిబ్రవరి 13 వరకు కూడా ఇది కొనసాగనుంది. ఈ లోపు కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు కూడా తను సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా కూడా కార్యాచరణ ఇటు మేధావులతో మాట్లాడి కార్యాచరణ రూపొందించుకున్నారు. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలతో మమేకం అంటూ కూడా స్లోగన్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అంటూ కూడా పార్టీ పేరు కనిపిస్తుంది తప్పితే దీంట్లో ఎక్కడా కూడా కేసీఆర్ ఫోటో కనిపించటం లేదు. ఇక దీంతో కూడా తను ముందుగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి అనుకోవటం లేదు అంటూ కూడా కవిత ప్రస్తావించారు. ఇప్పటికే తను ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని తాను కోరుకున్నారు. రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా తను తొందరపడి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కూడా కొంత సమాలోచనలు చేస్తూనే ముందుకు వెళ్తున్నట్లుగా కూడా ఇప్పుడు తన కదలికలను చూస్తే కనుక అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో కొంత సైలెంట్ అయ్యారు, కవిత ఎక్కువగా కనిపించలేదు. ఇక ఇప్పుడు కూడా తన ఒక ఆలోచనతో జనం బాట అంటూ కూడా ఒక ఆలోచనతో రావటం జరిగింది. తనకంటూ కూడా ఒక బలాన్ని ఏర్పరచుకునే విధంగా కూడా తన ఒక బాటను తను ఇప్పుడు వేసుకుంటూ ఉన్నారు. అదే జనం బాట. ఆ బాటలో కూడా మేధావులతో కలిసి తనకంటూ తనను చూసి, అంటే కేసీఆర్ కూతురుగా కాకుండా, కేసీఆర్ని చూసి కాకుండా కవితను నమ్మి కవితను బలపరిచేందుకు కూడా, ఈ జాగృతిని బలపరిచేందుకు కూడా ఎవరు వస్తారో తనతో పాటు అన్నట్లుగా కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తాను డిజైన్ చేసుకున్నారు. అదే అందుకని చెప్పి కూడా మేధావులతో సమాలోచన, ప్రజలతో మమేకం అంటూ కూడా పూర్తిగా కూడా ఎక్కడ కేసీఆర్ మార్క్ కానీ కేసీఆర్ కానీ కనిపించకుండా తనకై తాను ఈ మొత్తం కూడా తనకే గుర్తింపు వచ్చేలాగా తనను గుర్తించే విధంగా కూడా ఈ జాగృతి జనం బాట కొనసాగనుందని ఈ చెప్పకనే చెబుతూ ఉన్నారు కవిత.